హాయ్ గైస్ మనకి వన్ ప్లస్ ఎన్ సిరీస్ నుంచి N6X మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ నేను ఈ మొబైల్ గురించి వీడియో చేశాను. బట్ అప్పుడు ఆ వీడియో చేసే టైంకి ఈ మొబైల్ లాంచ్ డేట్ కూడా బయటపడలేదు. బట్ ఫైనలీ ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే డేట్ అయితే బయటపడింది. సో ఈ మొబైల్ అయితే ఈ మంత్ 31st అయితే లాంచ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇది బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మరీ ప్రైస్ అంత ఎక్కువ అయితే ఉండదు. ఇది మనకి ఆల్మోస్ట్ 20,000 లోపు అయితే లాంచ్ అవ్వచ్చు. డిజైన్ అయితే ఒకసారి మీరు లుక్ వేయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అఫీషియల్ స్పెక్స్ కూడా అయితే బయటపడాయి. అవన్నీ ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే కదా 6.8 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి హెచ్డి ప్లస్ డిస్ప్లే మీద రాబోతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ ఆమ్లెట్ డిస్ప్లే ఇస్తారనుకున్నాను. ఎందుకంటే 20,000 లోపల లాంచ్ అవుతుంది కదా, మినిమం ఇక్కడ ఆమ్లెట్ డిస్ప్లే ఇస్తే కొంచెం బాగుంటుంది ఆ సెగ్మెంట్కి అనుకున్నాను. బట్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు. ఇక్కడ హెచ్డి ప్లస్ అంటారు కాబట్టి మనకి మీరు ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమన్నా స్ట్రీమింగ్ చేస్తారు చూడండి, మూవీస్ ఇలాంటివి వాచ్ చేస్తారు చూడండి, అక్కడ కూడా మీకు బాగుంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. మనకి పంచోల్ డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. ఇంకా మనకి ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ప్రాసెసర్ అని చెప్పొచ్చు. హైప్ అయిన ప్రాసెసర్ అయితే కాదు, మళ్ళీ అంత లోయెస్ట్ ప్రాసెసర్ కాదు, కాకపోతే కొంచెం మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR4X తప్ప T5 2.2 అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. కానీ మనకి ర్యామ్ అండ్ మెమరీ టైప్ అయితే కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. సో మరి అంత అడ్వాన్స్ కాకుండా కానీ మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్కి ఏ విధంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ ఉంటుందో ఆ విధంగా బిల్డ్ చేసి పెట్టారు ఇక్కడ. ఇంకా మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుని చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. సో మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ కూడా ఆడొచ్చు, కాకపోతే మీకు మరి అంత ఎఫిషియన్సీలో హ్యాండిల్ చేయలేదు. ఇది బేస్ వేరియంట్ చూసినట్టయితే 6+128 జీబీతో రాబోతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో పాటు ఆక్సిజన్ OSతో రాబోతుంది అనమాట. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ఈసారి కెమెరా డిజైన్ కూడా ఒక స్ట్రైట్ లైన్తో మేనేజ్ చేస్తారు, చాలా బాగుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఓఎస్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా ప్రెజెంట్ రూమర్స్ ప్రకారం అయితే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి సెకండరీ కెమెరా లైట్ సెన్సర్ అనుకుంటా. ఒకవేళ లైట్ సెన్సర్ అయితే సెకండరీ కెమెరా స్కిప్ చేస్తారు. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. సెల్ఫీ కెమెరా 8 MP ఉంటుంది కాబట్టి మీరు ఏదో సెల్ఫీ ఫోటోస్ తీసుకోవచ్చు. సో మరి మీరు సెల్ఫీ కెమెరా నుంచి మంచి ఫోటోస్ తీసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఉంటే తీసేయండి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ 8 MP ఇచ్చారు కాబట్టి సెల్ఫీ నుంచి అంత బెటర్ ఫోటోస్ మీరు తీసుకోలేరు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇదే మేజర్గా ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. ఇదే ఇంకా 9000 mAh బ్యాటరీతో రాబోతుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ. ఇప్పటివరకు వన్ ప్లస్లో నాకు తెలిసి ఇటువంటి mAh బ్యాటరీతో ఏ మొబైల్ కూడా లాంచ్ అవ్వకపోయినచ్చు. ఒకసారి ఛార్జ్ చేశారంటే ఈజీగా నాకు తెలిసి ఒక 3 to 4 days వరకు అయితే వస్తుంది. ఆ కెపాసిటీ బ్యాటరీకి అయితే ఉంటుంది అనమాట. కానీ మనకి బ్యాటరీ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ సిలికాన్ బ్యాటరీ లేకపోతే ఇంకో బ్యాటరీ అనేది మెన్షన్ చేయలేదు. 45 hours వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. 45 hours అంటాం కాబట్టి ఈజీగా మనకి 1 hour 20 minutes అయితే టైం తీసుకుంటుంది ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఫైనలీ వన్ ప్లస్ N6X సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. గైస్ మీకు ఈ మొబైల్లో ఏ స్పెసిఫికేషన్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో నా విషయానికి చూసినట్టయితే నాకు ఇందులో బాగా నచ్చిన డిపార్ట్మెంట్ ఒకటి డిస్ప్లే, ఇంకోటి బ్యాటరీ. ఒకవేళ మొబైల్ మార్కెట్లోకి ఇది రిలీజ్ అయినా కానీ ఎక్కువ బ్యాటరీని హైలైట్ చేస్తారనమాట. మన ఎప్పుడైనా లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. చూద్దాం ఫైనల్గా ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఎంత ప్రైస్ లాంచ్ అవుతుందని చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్ అయితే 20,000 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను.